నేను ఇంకోటి చూసినారా నాయన, ఈ బైకర్ కమ్యూనిటీలో అంటే వీడియోస్ అవి చూస్తుంటాం కదా మనము. నాకు ఇంకోటి అసలు ఇంతగా అనిపించింది ఏంటంటే 10 మంది ఉంటారు బైకర్లు 10 మంది ఉంటారు. ముంగటోడు గట్టిగా మాట్లాడితే ఒక కార్లోనో లేకపోతే వాళ్ళు ఏదో ఇంటికాడ పిల్లల్ని భయపెట్టి పిల్ల పూకిస్తుంటారు. వాళ్ళు ఆ పూకియాలని చూసి వాళ్ళేంది ఈడెవడన్నా గోపురం పెట్టుకొని వచ్చిండా, కెమెరా పెట్టుకొని వచ్చిండా, ఆయన్ని పట్టుకోవాలి, ఆయన మీద గుండాగర్ది చేయాలి, అని పటాపట ఏదో కొట్టాలి. నేను చూసిన యాక్చువల్గా వీడియో కూడా మస్తు వైరల్ అయింది. నీ అమ్మ నలుగురు ఉంటారు, లేదా 10 మంది రైడింగ్ పోతారు, ఎవరిని ముడ్డ పట్టడానికి పోతారా నాయన, నాకు అర్థం కాదు. అట్లీస్ట్ నీ పక్కన నువ్వు కాపాడుకోకపోతే నీ అమ్మ నువ్వు ఏం కాన్ఫిడెంట్ చేస్తావురా బాబు. నీకు నిజంగా కూడా రేపు ఏమైనా అయితే అసలు ఎవడొస్తాడు మన దగ్గర? ఇదే ముడ్డ అయితే ఆడు కొడితే కొట్టిండో, తిడితే తిట్టిండో, ఏదో అయింది. కానీ అట్లీస్ట్ మనతో వచ్చిన వాళ్ళనైనా మనం జాగ్రత్తగా చూసుకోవాలి కదా. ఆడు కొట్టినాము పెద్ద అందరం ఫైటర్లమా ఏంది, అందరం ఎవడు 10 మందిని కొట్టి అది చేయలేడు. ఓకే, ఐ స్టిల్ అగ్రీ విత్ దట్. కానీ ఏంది టార్చర్ అంటే మన వాళ్ళు 10 మంది ఉంటారు, వాళ్ళు 2-3 ఉంటారు. ఈ 2-3 కలిపి 10 మందిలో కొడుతాడు. దాంట్లో ఒకటి గట్టి మాట్లాడు బాడీ వేసుకొని ఉంటాడు అంతే. నీ అమ్మ అరే ఆ బాడీని చూసి భయపడతారు ఏంద్రా నాయన, గుద్దల దమ్ లేదు ఒక్కొక్కరికి. మళ్ళీ నా పిల్ల పూకి వాళ్ళు అసలుకి మా ఈ బైకర్ వాళ్ళని గుద్దగా అవుతుంది నాకు అసలు. నిజంగా కూడా నాకు ఒకసారి రోడ్ రేజ్ అవ్వాలని ఉంది. నాకు వద్దన్నట్టు లేదురా బాబు, నాకు ఒకసారి రోడ్ రేజ్ అవ్వాలి. నేను దిగి నా కెమెరా క్యాప్చర్ అవ్వాలి, ఈ దిగి లంచోడుకులను పటా కొడుతూనే ఉండాలి. అది మొత్తం మా బైకర్ కమ్యూనిటీకి డెడికేట్ చేయాలి. ఇక నేను ఇక మనం వీడియోలు పెద్ద కంటెంట్ పెడుతున్నాం అంటేనే మనం ఇప్పుడు బైకర్ కమ్యూనిటీలో కలిసిపోయినట్టు. పడా కొట్టాలని అవ్వాలి ఒకసారి, నాకు నిజంగా కూడా అవ్వాలి, ఎవనో కొంత అవ్వాలి. అట్లీస్ట్ సెల్ఫ్ డిఫెన్స్ అన్నా నేర్చుకొని రావండి. ఇంట్లోకైనా వనుకొస్తుంది. మనకైతే మనం సాధు జంతువులం నాయన. కాకపోతే రేపు రోజు మన ఇంట్లో అక్క ఉంటుంది, చెల్లి ఉంటుంది, మనతో పిల్ల తిరుగుతుంది, ఉంటారు. మనం ఎప్పుడు ఎటు పోతే అన్ని రోజులు మనమే కాదు, మన ఇంట్లోని అక్క చెల్లెలని కూడా అంటే కూడా మనము సత్యమే అజయితే ఒక చెప్ప కొడితే ఇంకో చెంపది తీసుకొని బుద్ధం మూసుకొని పోవాలని అనుకుంటే ఇట్లానే ఉంటుంది. నిన్న నువ్వు చూసినా నేను ఒకటి క్రేజ్ అనిపించింది. ఆ చెల్లెను ఆడు బాగున్నాడు అని బీహార్లో ఎవడో అన్నాడంట. సమ్ ర్యాండమ్ పర్సన్ ఆడు చంపేదింగిండు అని. ఆడు చంపేసిండు. ఆ పోలీసు వాళ్ళని పట్టుకున్నారు. ఎందుకు చంపినారా బాబు అని అడిగితే మా చెల్లెనాడు కమెంట్ చేసిండు, ఇట్లా బాగున్నాడు అని ఇట్లా చున్నీ ఇట్లా పట్టుకొని లాగినట. ఏంది మన నామ్ క్యా హే అని మనం తీసుకెళ్ళి చంపి పడదేంగండి. అట్లుంటారా బాబు. అట్లా చంపమని చెప్పో లేకపోతే అట్లా వైలెన్స్ని నేను ఎంకరేజ్ చేస్తలేను. కానీ అట్లీస్ట్ మనం కన్ఫరెన్స్ చేసేంత గుద్దలు దమ్ము లేకపోతే నీ అమ్మ ఎందుకురా మనం బతికి వేస్ట్ నన్ను అడిగితే సావడమే బెటర్. మనలను మనం కాపాడుకోలేకపోతే అది బేకార్, అది 100% బేకార్ అది.